యోగం బాగా కలగాలంటే ఏం చేయాలి? భిక్షాటన చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆమెను కోటీశ్వరాన్ని చేయడానికి నేను ఒక రాజశ్యామలో ఒక యాగం చేస్తే అవుతుందా? ఏమో రాజశ్యామల యాగం చేసి ప్రభుత్వాలను ఏర్పరిచారు కదా మొన్న మధ్యన. అది కాదు స్వామి, రాజశ్యామల ఆ యాగము ఆ యోగం ఉన్నోళ్ళకే చేస్తారండి. ఓకే, ఆ యోగం ఉండి బలం ఇప్పుడు రాజయ్య యోగము జగన్మోహన్ రెడ్డికి ఉంది, చంద్రబాబుకు ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది. కానీ కొంతమంది వాళ్ళు పవన్ కళ్యాణ్ జీవితంలో లేదు లేదు అన్నారు. లేదు, ఉంది. కేసీఆర్ కు ఉంది, మన రేవంత్ రెడ్డికి ఉంది. అసలు రేవంత్ రెడ్డిని కొంతమంది కాదు అసలు ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పని అన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు చేయించుకుంటారండి. ఇలాంటి వాళ్ళకు చేయించుకునే అవకాశం ఉంటది. ఒక మనిషి జీవితంలో రాజయోగం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడండి. అవును, ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ సీట్ వస్తుందని ఒక చర్చ నడుస్తుంది. 90% అది ఓకే అయిపోయినట్టే అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. నా సిక్స్ సెన్స్ ప్రకారం చెప్తున్నానండి. మళ్ళీ రాజ్యసభ సీట్ వచ్చేస్తుంది ఆయనకి. వస్తుంది. రాజ్యసభ కాదండి, అదే గవర్నర్ పదవి. గవర్నర్ పదవి, రాజ్యాంగ పదవి. రాజ్యాంగం గవర్నర్ పదవి నాకు తెలిసి చిరంజీవికి రావాలని ఉంది, కానీ వస్తుంది అని నేను అనుకుంటున్నా. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ కూడా మీరు చేస్తుంటారా? అది ఒక్కొక్కసారి అండి, ఎప్పుడన్నా ఒకసారి నాకు అనిపించినప్పుడు చేస్తానండి. నాకు అనిపించినప్పుడు చేస్తూ ఉంటాను. అప్పుడే మీరు మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఇట్లా కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు కదా, ఇదిగో వీడు మళ్ళీ రేపు అధికారంలోకి రాడు, లేకపోతే ఈయనకి ఈ గండం ఉంది, అదే లేకపోతే ఈ హీరోకి ఆ గండం. అట్లా చెప్పను. ఎందుకు చెప్పరు? చెప్పనండి, ఎందుకంటే నాకు పూర్తిగా అవగాహన లేదు. నేను చెప్పనండి. అవగాహన ఉండే చెప్తున్నారా చాలా మంది? ఇప్పుడు అవగాహన ఉండి చెప్తున్నారా అంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేయాలండి మనం. ఎందుకంటే వాళ్ళను విమర్శించడం ఇప్పుడు ఆ దేవుడు చూసుకుంటాడు, అంతే. మనం వాళ్ళని శిక్షించడానికి మనం ఎవరం అండి? ఏంది ఇట్లా వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ చర్చ నడిచి మాకు పిఆర్పి వస్తుంది కావచ్చు, మీకు పిఆర్పి వస్తుంది కావచ్చు, మాకు వ్యూవర్స్ పెరుగుతారు కావచ్చు, కానీ జనాలకు ఉపయోగం ఏంటండి? నాకు అనేది నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నాకు పేరు వస్తుంది 100కు 200%. నేను విమర్శించి నేను ట్రోలింగ్ చేస్తే నాకున్న విద్యలకు నాకు బెస్ట్ పేరు వస్తుంది, మీ ఛానల్కు పిఆర్పి వస్తుంది. కానీ జనాలకు వచ్చే ఉపయోగం ఏంటి? అదొకటి చెప్పండి. అవునా కాదా? అందుకనే ఎప్పుడు నేను ఇలాంటి జోలికి పోనండి. మిమ్మల్ని లావుదామన్నా మీరు రానంటున్నారు. రాను, లావుదామన్నా నేను రాను. నాకు ఎందుకు అవసరం అండి? చిరంజీవిది నా సిక్స్ సెన్స్ ప్రకారంగా అనుకున్నాను, చెప్పాను, అంతే. మీ సిక్స్త్ సెన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని చెప్పలేదా? ఏదండి మీ సిక్స్త్ సెన్స్? యాక్చువల్గానైతే సిక్స్ సెన్స్ ప్రకారంగానైతే రాడు రాకపోడు అనే అప్పుడు నేను ఆ టాపిక్ తీయలేదండి, ఆలోచించలేదండి. ఓకే, నేను ఆ టాపిక్ గురించి కానీ ఒకటి అంటే అంటున్నానని కాదండి శ్రీధర్ గారు, ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ప్రిడిక్షన్స్ తీసుకున్నప్పుడు అందరివి అంచనాలు తప్పయి మన గవర్నమెంట్లు ఫామ్ అయినాయి. రేవంత్ రెడ్డి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఇటు పక్కన టీడీపీ కూటమి వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్కడ తేడా వచ్చింది? నేను రాజకీయ విశ్లేషకుని కాదనే ఒక విశ్వాసం. నాకు కూడా రాజకీయాల గురించి మాట్లాడి మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ వేస్తున్నా, అందుకని. నేను ఎందుకంటే విశ్లేషకుని కాదండి, అది కరెక్టే లేండి. యాక్చువల్ గా దీనికి 100 కారణాలు ఉంటాయి. ఇది ఎక్కడ తేడా కొట్టింది అంటే 100 కారణాలు, 100 జాతకాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పే క్వశ్చన్ కాదండి, ఇప్పుడు చెప్పే ఆన్సర్ కూడా కాదు. ఆల్వేస్ రెడీ, చేయి దాటిపోయింది, అంతేలేండి, అది కరెక్టే. అయిపోయింది, నిర్ణయం అయిపోయింది. అవును, నెక్స్ట్ టైం అడగండి, ఈసారి ఖచ్చితంగా చెప్తానండి. ఈసారి ఒక 10 రోజుల ముందే మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా చెప్తా. సో జనజీవన స్రవంతిలోకి వచ్చి అసలు ఏం జరగబోతోంది, ఎవరు వస్తారు అధికారం. సరే, ఈ 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ నడుస్తుందండి అక్కడ కానీ ఇక్కడ కానీ? మీ అంచనా
ఇప్పుడు నేనేం చెప్పలేనండి. చెప్పరు. ఇప్పుడు అదే మిమ్మల్ని ఎక్కడన్నా ఇట్లా లాగుదాం అంటే కూడా మీరు అంటే ఒకటి మీరు చెప్పిన దాన్ని బట్టి మీ మాట తీరు బట్టి మీ అంచనాలు మీరు ఎంతసేపు ఒక మనిషికి అవసరమైన రెమెడీస్ చెప్పగలను గాని ఇలాంటి వ్యవహారాల్లోకి రెమెడీస్ విషయంలో పక్కన పెడితే ఆ, నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఎవరైనా పేదవాడి దగ్గర నుంచి ధనవంతుని దాకా కావచ్చు, బాగా డబ్బు తీసుకుంటారటగా మీరు. మీ దగ్గర ఏమన్నా రెమెడీ కావాలని వస్తే ఎవరండి మీరు ఎవరు చెప్పారు? ఏమో మామూలుగా ఎవరు చెప్పారు? ఎవరు కాదా? అదేం లేదు, ఎవరు అట్లా ఏం చెప్పారు? ఉండదా? ఎవరు నాకెవరు చెప్పారు? చెప్పలేదు అనుకోండి, నేను అనుకుంటా. నాకు బయట వాళ్ళు తీసుకునే దానిలో ఉమ్, నేను 10% తీసుకుంటాను. వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటే ఉమ్, నేను 10 రూపాయలు తీసుకుంటాను, అంతే. అంతే. ఎందుకని కొందరు వాళ్ళతో ఉన్నారంటే- సమానంగా ఇప్పుడు బాగా డబ్బు ఇచ్చి చెప్తేనేమో వాళ్ళు బాగా చెప్పినట్టు, తక్కువగా ఇచ్చి డబ్బు ఇచ్చి చెప్తే చాలా ఎక్కువ. నేను అనేది ఏంటంటే స్వామి, ఆ, నేను ఒక ఆశయం కోసం బతుకుతున్నా. నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నా, ఉహు, ఓకేనా? దానికోసమే తప్ప నాకు డబ్బులు ఏదో నేను తిని ఖర్చు పెట్టుకోవాలని కాదు. యూనో నాకు ఉన్నంతలో చేసుకొని నేను బతకచ్చు. ఉమ్, యూనో నాకు ఇదే చేసుకోవాలని ఏం లేదు. ఉమ్, నేను రెడ్డి వంశంలో పుట్టాను. ఉమ్, యూనో నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఏ పని ఇమ్మన్నా ఇస్తాడు. ఉమ్, చేసుకోరాదా నాకు? ఉమ్. కానీ నాకు ఈ కర్మ ఏంటండి ఉమ్, అని అనుకోవచ్చు కదా. yes, కరెక్టే కదా. యూనో ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఈ కర్మ ఏంటండి అని చెప్పి నాకు అనుకోవచ్చు కదా. ఎస్. కానీ ఆ విధంగా కాదండి. జనాలను ఏదో ఒక మంచి చేయాలి. గురువులు ఇచ్చిర్రు వరం, అది ఏ జన్మలో ఏ దేవుడో శాసించిండు నాకు. సరే ఈ జన్మకి ఇంతే ఇక. యూనో ఈ జన్మకి ఏదో ఒక నేను పోయినా ఒక 10 సంవత్సరాలు నా తరాలు గుర్తుపెట్టుకోవాలి, ఒక తరం గుర్తుపెట్టుకోవాలి అనేది తప్ప నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు ఎక్కువ ఇచ్చారు మీకు ఎవరన్నా అన్నారండి? లేదండి, అనలేదు, అసలు ఎవరు అనలేదు. మరి కొట్టి చూస్తారు అంతే.